ఎస్ఐపి, ఎస్టిపి, ఎస్డబ్ల్యూపి ఈ 3 డిఫరెన్స్ ఏమిటి, ఏది ఎక్కడ వాడాలి అని చాలా అడుగుతూ ఉంటారు. ఈ మధ్య చాలా నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ బయట బాగా ఈజీగా దొరుకుతుంది కాబట్టి చాలా మంది డౌట్స్ ఎక్కువ వస్తున్నాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. మంచి పాయింటే అది. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గా ఒక అమౌంట్ అనుకుని ఇన్వెస్ట్ చేసి వెళ్తే అది ఎస్ఐపి అవుతుంది. ఎస్టిపి అంటే ఒక లంసంలోంచి మనం కొంచెం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎస్టిపి అవుతుంది, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అంటే టిపికల్గా రిటైర్మెంట్ అప్పుడు, పెన్షన్ అప్పుడు ఒక పెద్ద లంసం, లార్జ్ కార్పస్, ₹1 కోటి, ₹2 కోటి పెట్టుకుని మనం దాంట్లోంచి మనం కొంచెం తీసుకుంటూ మన లైఫ్ని గడుపుకుంటా ఉంటే అది ఎస్డబ్ల్యూపి అవుతుంది. అంటే ఎస్ఐపికి ఆపోజిట్ ఎస్డబ్ల్యూపి అనుకోవచ్చు రఫ్గాను. సో ఎస్డబ్ల్యూపి ఇన్వెస్ట్మెంట్ మాధ్యమం కాదు. ఎస్డబ్ల్యూపి ఈజ్ రివర్స్ ఆఫ్ ఎస్ఐపి. ఒక ఫండ్ నుంచి మనం డబ్బు తీసుకుంటే రెగ్యులర్గా. అది 3 అవసరమే ఒక ఇండివిజువల్ లైఫ్లో. సో దీని క్లారిటీ కావాలంటే అప్రోచ్ అవ్వండి. నేను నా నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను, గైడ్ చేస్తాను. సైనింగ్ ఆఫ్, సుభాష్ బాబు.